ఏంటండి అది? మీ అమ్మ పరమ భక్తురాలమ్మా. అందుకే నేను పుట్టానండి. మరి మీ అమ్మ? పరమ నీచురాలమ్మా. అందుకే మీరు పుట్టారండి. అమ్మో, ఇది బాగా ముదిరిపోయింది. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. వెధవ మైండ్ వాయిస్ లాపి విషయం చెప్పండి. అబ్బా, మీ అమ్మ 3 ముడుపులు కట్టిందమ్మా. దయ్యం, దయ్యం, అయ్యో, దయ్యం, 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 రా, 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 రా. నేను దయ్యాన్నంటే పిల్ల దయ్యమా? మీరు దయ్యం కాకపోతే చనిపోయిన మా అమ్మ ముడుపులు కట్టినట్టు మీకెలా తెలుసండి? ఓ, ఒక దెయ్యం విషయం ఇంకో దెయ్యానికి తెలుస్తుందని దెయ్యం అన్నావా? బిడ్డ ఏదో కామెడీగా అంది. నేను సీరియస్ గానే అన్నానండి. నీకు దండం పెడతానే, కాస్త ఆగవే. చూడు, మీ అమ్మ బతుకున్నప్పుడు వినాయకుడికి ఒక ముడుపు, దుర్గామాతకి ఇంకో ముడుపు, సాయిబాబాకి మరో ముడుపు కట్టింది. తనకి పిల్లలు పుడితే ఆ 3 ముడుపులు 3 గుళ్ళల్లో సమర్పించుకుంటానని మొక్కుకుందమ్మా. ఆమె దురదృష్టం మొక్కులు తీర్చకుండానే చచ్చిపోయిందమ్మా. చావలేదండి, మీరే చంపారు. ఇప్పుడు అవన్నీ ఆలోచించాల్సిన సమయం కాదమ్మా. ఎవరు చంపారు, ఎవరు కాల్చారు, ఎవరు పూడ్చారు అవన్నీ మనకెందుకు? మీ అమ్మ మొక్కులెవరు తీరుస్తారా అని. నేను తీరుస్తానండి. త్వరగా తీర్చమ్మా, లేదంటే మొక్కులు తీర్చకుండా చనిపోయినందుకు మీ అమ్మ నరకంలోనే ఉంటుంది. లేదండి,